హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే కోడిగుడ్డు ఎగురు కర్రీ అండి. కోడిగుడ్డు కర్రీలో టమాటా వేసి ఎగురు పెట్టుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. విడివిడి అన్నంతో లేదా చపాతీ కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాము. ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఉల్లిపాయలని, టమాటా, పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఎగ్స్కి అయితే పైన పెంకు తీసి ఇలా పెట్టుకున్నానండి. ఇప్పుడు కర్రీ తయారీ విధానం చూద్దాము. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసానండి. హీట్ అయ్యాక కొంచెం పసుపు వేయాలి. పసుపు వేసి ఒకసారి కలపాలండి. ముందుగా మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్కి ప్యాన్కి అంటుకుపోకుండా ఫ్రై చేసుకోవాలంటే ఇలా ఆయిల్లో చిటికెడంత పసుపు వేసి ఫ్రై చేసుకుంటే ప్యాన్కి అంటుకుపోకుండా బాగా ఈజీగా ఫ్రై అవుతాయి. ఎగ్స్ని అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనం పసుపు వేయడం వల్ల ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై అయింది. మొదటిసారి వండే వాళ్ళు కూడా ఈ కర్రీని చాలా ఈజీగా వండుకోవచ్చండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఉదయం లంచ్ బాక్స్కి కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఎగ్స్ ఉంటే ఇలా ఎగ్ టమాటా కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకి ఎగ్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టానండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఉల్లిపాయలు లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. మీలో ఎంతమందికి ఎగ్ టమాటా కర్రీ అంటే ఇష్టమో కామెంట్స్లో తెలియచేయండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నేను ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి మీకు. ఉల్లిపాయల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ప్లీజ్ ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడైతే ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి, మీకు చూపిస్తున్నాను. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుని వేయించాలి. టమాటాలు సాఫ్ట్గా మగ్గాలండి. అప్పటి వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలి. ఎగ్ కర్రీలో ఒకసారి ఇలా టమాటా వేసి కర్రీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ కర్రీ అన్నంలోకి అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి. మా ఇంట్లో అయితే ఈ కర్రీని బాగా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే ఒకసారి కలుపుకున్నానండి. తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసాను. ఉప్పు వేసి ఫ్రై చేయడం వల్ల మనకి కొంచెం తొందరగా ఫ్రై అవుతుంది కదండి. అందుకని ఉప్పు వేసి నేను ఒక 2 నిమిషాల పాటు కూడా ఫ్రై చేశాను. ఇప్పుడు టమాటాలు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి మీకు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి టమాటాలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు, తగినంత కారం వేసుకోవాలి. ఉప్పు ముందుగానే వేస్తాం కాబట్టి ఇంకా ఇప్పుడు వేయట్లేదండి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు వేయించాలి. ఈ పసుపు, కారం కూడా ఆయిల్లో మనకి బాగా ఫ్రై అవ్వాలండి. చూడండి ఫ్రెండ్స్, లైట్గా ఇలా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్నాక ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించాలి. తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 గ్లాస్ వాటర్ వేసాను. వాటర్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక దీన్ని ఉడికించుకోవాలండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి పొంగొచ్చే వరకు 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి కర్రీ దగ్గరికి అయ్యేంత వరకు కూడా ఉడికించాలండి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడైతే మూత తీసానండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. కర్రీ అయితే మనకు ఆల్మోస్ట్ ఉడికిపోతుందండి. ఇంకొంచెం వాటర్ ఉన్నాయి కదా, అవి కూడా దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు ఇంకా మూత పెట్టకుండా కలుపుకుంటే సరిపోతుందండి. మనకి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుందండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయాలి. లైట్గా ఇలా వాటర్గా ఉంటే మనకి గ్రేవీగా ఉంటుందండి కర్రీ. రైస్లోకి చాలా బాగుంటుంది. అదే చపాతీలోకి అయితే ఇంకొంచెం దగ్గరికి కుక్ చేసుకోవచ్చండి. రైస్లోకి అయితే కొంచెం ఇలా గ్రేవీలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కోడిగుడ్డు టమాటా ఎగురు రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి ఎగ్ టమాటా కర్రీ ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే ట్రై చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.